హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ రైస్ చేస్తున్నాను. టేస్టీగా బాగుంటుందండి. తక్కువ టైంలోనే వండుకోవచ్చు. ఒక 10-15 నిమిషాలలో అయిపోయిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చి బాగా కడిగి పెట్టాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. 1 స్పూన్ కారం వేసాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. 2 స్పూన్లు పెరుగు కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసాను. నిమ్మకాయ 1/2 చెక్క ఇట్లా రసం పిండాను. రసం పిండి మంచిగా అంతా కలిసేటట్టు ఉప్పు, కారము, నిమ్మరసము, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక ఒక 15-20 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తోటి బాస్మతి రైస్ 2 గ్లాసులు, కడిగి నానబెట్టి పక్కకు పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఆయిల్ కాస్త ఎక్కువే వేస్తున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని బాగా ఫ్రై చేసుకొని ఇవి వేగుతున్నాయండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంకా కొంచెం సేపు ఫ్రై అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు 2 చిన్న టమాటా ముక్కలు కట్ చేశాను. పచ్చిమిర్చి 2, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ 1, చెక్క, లవంగాయలు, అనాస పువ్వు ఇవి బిర్యానీవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ తీస్తున్నాను. ఇవి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి పక్కకు పెట్టుకున్నాక అదే కుక్కర్లో ఆయిల్ సరిపోయిద్దండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. ఇవి కొంతసేపు మగ్గాలండి, ఒక 2 నిమిషాలు మగ్గాలి. దాల్చిన చెక్క, లవంగాయలు ఇవి వేసాను. కొంచెంసేపు ఉల్లిపాయలు వేగినాక 2 బిర్యానీ ఆకులు కూడా వేసాను.
ఒక స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను. అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మగ్గినాక ఉల్లిపాయలు, మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను, ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసాను, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గబెట్టాలి. మగ్గినాక ఒక 2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. కారం వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనము నానబెట్టి పక్కగా పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, చికెన్ ముక్కలు ఇందులో వేస్తున్నాను. చికెన్ ముక్కలు వేసినాక అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మంట హైలో పెట్టకుండా మీడియంలోనే పెట్టి వండుకోవాలండి. ఇట్లా మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చికెను ఆల్రెడీ అందులో వాటర్ ఉంటాయి కాబట్టి అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. మనం నానబెట్టి పక్కకు పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా అంతా ఒకసారి కలుపుకున్నాక రైస్ ఉడకడానికి 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులన్నర వాటర్ పోసానండి. కుక్కర్లో కదా ఎక్కువ వాటర్ పట్టవు, మళ్ళీ మెత్తగా అయ్యిద్ది. అందుకని 2 గ్లాసులన్నర వాటర్ పోసాను, సరిపోయిద్ది. ఒకసారి ఇట్లా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొత్తిమీర పైన ఇట్లా చల్లి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. మీడియం మంట మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించానండి. రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి వేడి వేడి రైస్, చికెన్ రైస్ రెడీ అయింది. 10-15 నిమిషాలలో అయిపోయిద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి రైస్ రెడీ అయిపోయింది.
ఇది పెరుగు పచ్చడిలోకి కానీ పప్పుచారులోకి కూడా బాగుంటుందండి. చికెన్ కూడా మంచిగా ఉడికింది. టేస్టీ చికెన్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.